హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ తెలుగమ్మాయి లక్ష్మి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. లాస్ట్ వీడియోలో చూసారు కదండీ! యూపీ వచ్చేసాం. మేము యూపీ వచ్చి 1 వీక్ పైనే అయిందండి. వచ్చిన తర్వాత ఒకరోజు కూడా నేను సరిగా వీడియోని షూట్ చేయలేదు. ఎందుకంటే వచ్చిన తర్వాత పనులతోనే సరిపోయిందండి. ఇక్కడ కిచెన్ మొత్తం డీప్ క్లీన్ అయితే చేస్తున్నాం. కిచెన్‌లోకి ఎలకొచ్చింది అని అనుమానం అనమాట. అనుమానం కాదండి, వచ్చింది. ఎందుకంటే ఇక్కడ కింద డోర్ ఉంది కదా! ఆ డోరు చిన్న చిన్నగా కట్ చేసేసి ఇక్కడ ఒక హోల్ పెట్టిందనమాట. ఆ హోల్‌లో నుంచి ఎలక ఇంట్లోకి వచ్చేదనుకుంటా. ఇంట్లో కొన్ని వస్తువులు అవి పాడు చేసేసిందండి. ఇంకా ఎలకొచ్చింది అని తెలిసిన తర్వాత చాలా చిరాకొచ్చేసింది. కిచెన్‌లో ఉన్న సామాన్లన్నీ తీసేసి బయట పెట్టి క్లీన్ చేసేసి ఇంకా ర్యాక్స్ అవన్నీ కూడా క్లీన్ చేశాననమాట. ఇక్కడ డోర్ మ్యాట్ ఉండేదండి బయట. అంటే కిచెన్ బాల్కనీ ఉంటుంది కదా! అక్కడ డోర్ మ్యాట్ ఈ విధంగా చేసేసిందనమాట. దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పడేసింది. ఇంకా కిచెన్ ర్యాక్స్‌లో ఉన్న డబ్బాలు ఇవన్నీ కూడా తీసేసి ఈ న్యూస్ పేపర్స్ అవి తీసి క్లీన్ చేసుకొని సర్దుకున్నాను. ఇంకా కిచెన్‌లో ఫ్రిడ్జ్ ఒకటి డీప్ క్లీన్ చేయాలండి. ఫ్రిడ్జ్ క్లీన్ చేయలేదు ఇంకా. సో, అదొకటి క్లీన్ చేయాలి. మేమొచ్చిన స్టార్టింగ్‌లో అంటే ఈ ఇంట్లోకొచ్చిన స్టార్టింగ్‌లో ఎలకలు ఉండేవండి ఇక్కడ. నేనొచ్చిన తర్వాత ఇంక అన్నీ క్లీన్‌గా ఉంటున్నాయి కదా! ఎక్కడ కూడా ఎలకలవి కనిపించలేదు తర్వాత. ఇప్పుడు ఒక 3, 4 ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇప్పుడు మేము లేము కదండీ! లాంగ్ గ్యాప్ వచ్చింది కదా! ఒక 20 డేస్ అట్లా గ్యాప్ వచ్చింది కదా! దానివల్ల మళ్ళీ ఒక ఎలకైతే ఇంట్లోకైతే వచ్చింది. ఒక మంచి విషయం ఏంటంటే ఎలక కిచెన్‌లోకి మాత్రమే వచ్చిందండి. ఏ బెడ్‌రూమ్‌లోకో వెళ్ళుంటే గనక ఇంకా బట్టలు, బెడ్ అవన్నీ కూడా చిన్న చిన్న పీసెస్ లాగా చేసి పడేసేది. అదొక మంచి విషయం అనమాట. ఇంకిక్కడ ఈ ర్యాక్స్ అన్నీ తీసేసి నీట్‌గా క్లీన్ చేసి పెట్టుకుంటున్నాను. అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదండి కిచెన్ ఇంత చిరాగ్గా తయారవుతుంది అని. అంటే నేనెప్పుడు ఊరు వెళ్తున్నా సరే కిచెన్ మొత్తం నీట్‌గా క్లీన్ చేసుకొని ఎక్కడ సామాన్లు అక్కడ పెట్టి వెళ్తాను. నేనొచ్చేసరికి అంతే క్లీన్‌గా ఉంటుందండి. పైన డస్ట్ ఏమైనా ఉంటే గనక క్లీన్ చేసుకుంటాను గానీ, కిచెన్ మొత్తం ఇంతిలా సామాన్లు మొత్తం తీసి డీప్ క్లీన్ చేయవలసిన అవసరం అయితే ఉండేది కాదు. ఫస్ట్ టైమ్ ఈ విధంగా అన్నీ తీసి సర్దుకొని డీప్ క్లీన్ చేయడం అనేది ఇదే ఫస్ట్ టైమ్ అనమాట. ఇంకా యూపీ వచ్చిన తర్వాత అవస్థలైతే మామూలుగా లేవండి నాకు. ఆ కిచెన్ మొత్తం క్లీన్ చేసుకునేసరికి ఇంకా ఆఫ్టర్‌నూన్ అంటే 4:30, 5 ఆ టైం అయ్యేసరికి సాత్విక్‌కి ఫుల్ ఫీవర్ వచ్చేసిందండి. అంటే యూపీ వచ్చిన 2 డేస్ తర్వాత అనుకుంటా ఇది. సాత్విక్ అయితే ఫుల్ ఫీవర్ వచ్చేసింది. ఎప్పుడు ఇంత హెవీ ఫీవర్ అయితే రాలేదనమాట. 102, 103 అట్లా వచ్చిందనమాట. ఇంకా నన్ను పక్కనే కూర్చోమనేవాడండి. అసలు ఏ పని అయ్యేది కాదు. ఫీవర్ వచ్చిన వెంటనే నేను సిరప్ వేశాను. అయినా సరే ఫీవర్ అస్సలు తగ్గలేదండి. ఇంకా ఎక్కువైపోయినట్టు అనిపించిందనమాట నాకు. సాత్విక్ ఇద్దరు ఎక్కువ సిక్ అవ్వరండి. అంటే ఎంత ఎక్కువ ఫీవర్ అది నాకు తెలిసి రాలేదు. ఒకవేళ వచ్చినా కూడా ఫీవర్ సిరప్ వేస్తే వెంటనే తగ్గిపోతుంది. ఇంక రాదనమాట. బట్ ఫస్ట్ టైమ్ సాత్విక్‌కి ఇంత ఎక్కువ ఫీవర్ రావడం అనేది నాకైతే చాలా భయమేసింది. ఇలాంటప్పుడే అనిపిస్తుందండి పెద్దవాళ్ళ దగ్గరుంటే బావున్ను, అందరూ దగ్గరుంటే బావున్ను అని అనిపిస్తూ ఉంటుంది. ఊరు నుంచి వచ్చిన తర్వాత వీళ్ళిద్దరూ కొంచెం సిక్ అవుతారండి. అంటే ఈ విధంగా ఫీవర్ ఎప్పుడు రాలేదు కానీ జలుబు, దగ్గు, కఫం పట్టేసి వామిటింగ్స్ అవి అవుతూ ఉంటాయి. ఎందుకంటే అక్కడ వాళ్ళ ఇష్టం వచ్చిందంతా తినేస్తూ ఉంటారు కదండీ! ఫాస్ట్ ఫుడ్, ఆయిల్ ఫుడ్, బిస్కెట్స్, చాక్లెట్స్ ఇటువంటివి ఎక్కువగా తింటారు కాబట్టి అదంతా కూడా ఇక్కడికొచ్చిన తర్వాత రియాక్షన్ చూపిస్తూ ఉంటుంది. అంటే కఫం పట్టేసి ఇక్కడికొచ్చిన తర్వాత వామిటింగ్స్ అవి అవుతాయి. ఒక 3, 4 డేస్‌కి మళ్ళీ నార్మల్ అయిపోతారు. అండ్ ఫస్ట్ టైమ్ ఈ విధంగా ఫీవర్ రావడం అనేది ఫస్ట్ టైమ్ అనమాట సాత్విక్‌కి. మేబీ ఈసారి ఎక్కువ రోజులు ఉన్నాం కదండీ! వాళ్ళ మీద బెంగ కూడా ఉండుంటుంది. అలాగే క్లైమేట్ కూడా చేంజ్ అయింది. 24 అవర్స్ జర్నీ చేసొచ్చాం కదండీ! ఆ జర్నీ అలసట ఉంటుంది. ఎండలు కూడా ఎక్కువగా ఉన్నాయి కదండీ! దానివల్ల కూడా పిల్లలు ఎక్కువగా ఈ విధంగా సిక్ అవుతూ ఉంటారు. పిల్లలు ఇల్లంతా తిరుగుతూ, అల్లరి చేస్తూ ఉంటేనే బావుంటుంది కదండీ! ఆ టైంలో మనం ఒక్కొక్కసారి విసుక్కుంటాం కానీ, పిల్లలు అలా యాక్టివ్‌గా ఉంటేనే బావుంటుంది. అల్లరి చేసే పిల్లలు ఈ విధంగా పడుకునుంటే అస్సలు బాగోదు కదండీ! నాకైతే అస్సలు ఏం చేయాలో కూడా అర్థం కాలేదు. సాత్విక్ ఎక్కువగా అల్లరి చేస్తూ ఉంటాడు కదండీ! నేనెక్కడుంటే అక్కడ నా వెనకాల అలా తిరుగుతూ ఉంటాడు. ఇలా పడుకుని ఉండేసరికి నేను కూడా చాలా డల్ అయిపోయాను. సాహితీకి కూడా ఫీవర్ వచ్చిందండి. జర్నీకి ముందు రోజు నైటు సాహితీకి ఫీవర్ వచ్చింది. ఆ రోజు నైట్ సిరప్ వేశాను. మళ్ళీ ట్రైన్ ఎక్కే ముందు మళ్ళీ ఫీవర్ వచ్చిందనమాట. మళ్ళీ అప్పుడు సిరప్ వేశాను. ఇంకా ఫీవర్ రాలేదు. ఇంటికొచ్చిన తర్వాత కూడా సాహితీ అయితే హెల్తీగానే ఉంది. సాత్విక్ మాత్రం ఈ విధంగా సిక్ అయ్యాడు. నేను ఇంటి దగ్గర ఎవరికీ కూడా సాత్విక్‌కి ఇంతిలా ఫీవర్ వచ్చింది అని చెప్పలేదండి.
మాకు ఏమైనా సరే గమ్ముని ఇంటి దగ్గర ఫోన్ చేసి చెప్పననమాట. అంటే అత్తమ్మ వాళ్ళకి చెప్పను. ఎందుకంటే మేము దూరంగా ఉన్నాం కదండీ! చాలా భయపడతారు. ఇంకా అదే ధ్యాసలో ఉంటారనమాట. మామూలుగానే అత్తమ్మ, అమ్మమ్మ ఇద్దరు గూడా ఎక్కువగా ఆహ్, పిల్లల గురించి ఆలోచిస్తూ ఉంటారండి. పిల్లలు ఏం చేస్తున్నారో, ఏంటో అని ఆలోచించుకుంటూ ఉంటారు. ఫోన్‌లు చేస్తూ ఉంటారు. ఇంక వాళ్ళు ఈ విధంగా సిక్ అయ్యారు అని తెలిస్తే వాళ్ళు అస్సలు ప్రశాంతంగా ఉండలేరు. అందుకని ఏమైనా సరే మాకేమైనా, వాళ్ళకేమైనా నేను వెంటనే ఇంటికి ఫోన్ చేసి చెప్పను. ఇప్పుడు ఈ వీడియో చూసిన తర్వాత అత్తమ్మ వాళ్ళు తెలుసుకుంటారు. బట్ ప్రెజెంట్ సాహితీ, సాత్విక్ ఇద్దరూ చాలా హెల్తీగా ఉన్నారండి. వచ్చిన 3, 4 డేస్ చాలా అవస్థలు పడ్డాను నేనైతే పిల్లలతో, ఇంట్లో పనులతో చాలా అలసటగా అనిపించేది. ఇంకా 6:37 ఆ టైంకి సాత్విక్‌ని హాస్పిటల్‌కి తీసుకువెళ్తున్నామండి. అసలు నుంచోలేకపోయాడనమాట. అంత హెవీ ఫీవర్ వచ్చేసింది సాత్విక్కయితే. హాస్పిటల్‌కి వెళ్ళి మెడిసిన్స్ ఇచ్చారండి. మెడిసిన్స్ తీసుకొచ్చి వేశాము. వేసిన తర్వాత ఒక 3, 4 వామిటింగ్స్ అయిపోయాయన్నమాట. పెద్ద పెద్ద వామిటింగ్స్ చేసేసుకున్నాడండి. నైట్ అంతా కూడా ఫీవర్ అలాగే ఉందన్నమాట. మెడిసిన్స్ వేసిన తర్వాత వామిటింగ్స్ చేసేసుకున్నాడు కదా! ఇంకా మెడిసిన్స్ ఇమడలేదు. ఫీవర్ అయితే అస్సలు తగ్గలేదు. ఇంకా మళ్ళీ 10:30, 11 ఆ టైంకి మళ్ళీ హాస్పిటల్‌కి తీసుకువెళ్ళాము. అప్పటికి హాస్పిటల్ క్లోజ్ చేసుందండి. ఇంకా ఇంటికొచ్చేసి నైట్ అంతా కూడా సాత్విక్‌కి మధ్య మధ్యలో తడిగుడ్డతో అట్లా తుడుస్తూ ఉండేదాన్ని. సాత్విక్ సరిగ్గా పడుకోలేదు ఆ రోజు నైటు. నేను కూడా సరిగ్గా పడుకోలేదండి. ఇంకా మార్నింగ్ మళ్ళీ హాస్పిటల్‌కి తీసుకువెళ్ళాము. ఆయన మళ్ళీ మెడిసిన్స్, సిరప్ అన్నీ ఇచ్చారనమాట. సో, అప్పుడు తగ్గిందండి. ఆ రోజు ఈవినింగ్ మళ్ళీ వచ్చింది. మళ్ళీ సిరప్ అవి వేస్తే తగ్గిందనమాట. నెక్స్ట్ డే నుంచి ఇంక నార్మల్ అయ్యాడు. ఒక 3 డేస్ సాత్విక్ ఫీవర్‌తో, వామిటింగ్స్‌తో చాలా సఫర్ అయ్యాడండి. ఇంకా ఫోర్త్ డే కూడా అలాగే ఉంటే గనక ఝాన్సీకి తీసుకువెళ్దాం పెద్ద హాస్పిటల్‌కి. బ్లడ్ టెస్ట్‌లవి చేయిందాం అని అనుకున్నాం. ఫోర్త్ డే నుంచి దేవుడి దయ వల్ల నార్మల్ అయ్యాడండి. ఫీవర్ తగ్గింది, వామిటింగ్స్ తగ్గాయి. ఇంకా నార్మల్‌గా ఆడుకోవడం, అల్లరి చేయడం స్టార్ట్ చేశాడు. మేముండే ఏరియాలో పెద్ద పెద్ద హాస్పిటల్స్ ఏమి ఉండవండి. పెద్ద హాస్పిటల్స్‌కి వెళ్ళాలి అనుకుంటే గనక ఝాన్సీ వెళ్ళాలి. మేమిక్కడికొచ్చిన దగ్గర నుంచి ఎప్పుడు కూడా ఝాన్సీ హాస్పిటల్‌కైతే వెళ్ళలేదండి. మా ఇంటికి దగ్గరలో హోమియోపతి డాక్టర్ గారు ఉంటారనమాట. ఆయనే సీనియర్ డాక్టర్ ఆయన. పిల్లలకి ఏమొచ్చినా సరే అంటే దగ్గు, రొంప ఈ విధంగా ఫీవర్ లాంటివి వస్తే ఆయన దగ్గరికే తీసుకువెళ్తాము. ఆయన మెడిసిన్స్ ఇస్తారండి. బా పనిచేస్తాయి. వెంటనే తగ్గుతుందనమాట. ఇంకా ఇక్కడికొచ్చిన ఈ 3, 4 ఇయర్స్ నుంచి మాకేమొచ్చినా, పిల్లలకేమొచ్చినా ఎక్కువగా ఆయన దగ్గరికే వెళ్తూ ఉంటాము. ఇంకిక్కడ పిల్లలకి బుక్స్ తీసుకోవడానికి వచ్చామండి. సాహితీ, సాత్విక్ ఇద్దరికీ స్కూల్స్ రీఓపెన్ చేసి 15 డేస్ పైనే అయిందని చెప్పాం కదండీ! ఇంకా వచ్చిన తర్వాత కూడా సాత్విక్‌కి అవి హెల్త్ బాగోకపోవడం వల్ల ఒక 3, 4 డేస్ స్కూల్‌కైతే పంపించలేదు. ఇంకా సాత్విక్‌కి ఫీవర్ తగ్గిన వెంటనే స్కూల్‌కైతే పంపించాలి. సో, దానికోసం ఇంకా బుక్స్ అవన్నీ కూడా ఆహ్, లిస్ట్ రాసిచ్చారనమాట. ఆ బుక్స్ అన్నీ తీసుకుంటున్నామిక్కడ. ఆల్మోస్ట్ షాప్ క్లోజ్ చేసే టైంకి వెళ్ళామండి. అంటే లైట్స్ అన్నీ కూడా ఆఫ్ చేసేసి క్లోజ్ చేసేస్తున్నారు. ఇంకా మేము వెళ్ళాము అని ఒక సెట్ బుక్స్ అయితే ఇచ్చారనమాట. మేము ఏం తీసుకున్నా సరే 2 సెట్స్ తీసుకోవాలి కదండీ! సాహితీ, సాత్విక్ ఇద్దరికీ తీసుకోవాలి. ఖర్చులు కూడా డబుల్‌గానే అవుతూ ఉంటాయి. స్కూల్ ఫీజు కట్టినా ఇద్దరికి ఒకటేసారి కట్టాలి. ఏం కొన్నా సరే ఇద్దరికి ఒకేసారి కొనాలి. ఖర్చులన్నీ కూడా డబల్‌గానే అవుతూ ఉంటాయి. ఇప్పుడైతే ఓకే అండి. పెద్దయిన తర్వాత ఇంకా ఎడ్యుకేషన్ పెరుగుతున్న కొద్దీ, క్లాసులు పెరుగుతున్న కొద్దీ ఖర్చు కూడా ఎక్కువ అవుతూ ఉంటుంది కదా! ఇప్పుడు స్కూల్‌లో ఫస్ట్ టర్మ్ ఫీజు కట్టాలి. సాహితీ, సాత్విక్ ఇద్దరు థర్డ్ క్లాస్‌లోకి వెళ్తున్నారు కదండీ! ఇంకా ఫస్ట్ టర్మ్ ఫీజు కట్టాలి. అలాగే యూనిఫార్మ్స్ తీసుకొని 2 ఇయర్స్ అయిందనమాట. ఇంకా ఈ ఇయర్ కొత్త యూనిఫార్మ్స్ తీసుకోవాలి. చాలా ఖర్చయితే ఉంది. మన చిన్నప్పుడు మన చదువులకి ఇంత ఖర్చయ్యేది కాదు కదండీ! ఇప్పుడు చదువులంటేనే వేలకు వేల ఖర్చులు. కొంతమందికైతే లక్షల్లోనే అయిపోతున్నాయి. ఎల్‌కేజీ, యూకేజీ నుంచే వేలకు వేలు. అలాగే బుక్స్ తీసుకోవడానికి కూడా వేలల్లోనే ఖర్చవుతుంది. అసలు మన చిన్నప్పుడు మనం సెకండ్ క్లాస్‌లో, థర్డ్ క్లాస్‌లో ఉన్నప్పుడు అసలు ఇన్ని బుక్సే ఉండేవి కాదు కదండీ! ఇప్పుడు అన్నీ కూడా డబల్. బుక్సు డబుల్ అయిపోయాయి. ఖర్చులు కూడా డబుల్ అయ్యాయి. మనం పాత బుక్స్‌ని కూడా రీయూజ్ చేసుకుంటూ ఉండేవాళ్ళం కదండీ! అంటే ఆల్రెడీ ఎడ్యుకేషన్ అయిపోయిన వాళ్ళ దగ్గర పాత టెక్స్ట్ బుక్స్ అవి తీసుకునేవాళ్ళం. అలాగే నోట్ బుక్స్‌లో కూడా సగం పేజెస్ ఉంటాయి కదా! రాయని పేజెస్ అవన్నీ తీసి వేరొక బుక్స్ కుట్టించుకునేవాళ్ళం. అలా రీయూజ్ చేసుకునేవాళ్ళం. ఇప్పటి వాళ్ళకి పాత బుక్స్ ఇస్తే అసలు యూజ్ చేయరు కదండీ! కొన్ని స్కూల్స్‌లో అయితే ఆహ్, బుక్సు, యూనిఫార్మ్స్ అన్నీ కూడా స్కూల్స్‌లోనే ఇస్తారు. పాత బుక్స్ తీసుకొచ్చినా కూడా అలౌ చేయరనమాట.
అలాగే గవర్నమెంట్ స్కూల్స్‌లో కూడా నోట్ బుక్స్, టెక్స్ట్ బుక్స్ అన్నీ కూడా స్కూల్లోనే ఇస్తారు కాబట్టి పాత బుక్స్‌తో అసలు అవసరమే ఉండదు. ఇంకిక్కడ సాహితీ, సాత్విక్ ఇద్దరు వాటర్ బాటిల్స్, పెన్సిల్ బాక్స్‌లు ఇవన్నీ తీసుకుంటున్నారండి. ఈ పెన్సిల్ బాక్స్‌లు, వాటర్ బాటిల్స్ ఎవ్రీ 3, 4 మంత్స్‌కొకసారి తీసుకుంటూనే ఉంటారు. అవి యూజ్ చేసినన్ని రోజులు యూజ్ చేస్తారు. అవేమన్నా పాడైపోతే మళ్ళీ కొత్తవి తీసుకోవడం ఇలా రిపీట్ అవుతూ ఉంటుందిది. ఇంకిక్కడ బుక్స్‌కి పైన కవర్స్ వేస్తున్నాను. అసలు సాహితీ, సాత్విక్ ఇద్దరు ఈ ఇయర్ ఇక్కడ చదువుతారనే అనుకోలేదండి. అంటే లాస్ట్ ఇయర్ ట్రాన్స్‌ఫర్ ఉంటుంది. ఒక 6, 7 మంత్స్‌లో ట్రాన్స్‌ఫర్ ఉంటుంది అని అన్నారనమాట. ఇంకా నెక్స్ట్ ఇయర్ ఎక్కడ చదువుతారో ఏంటో అని అనుకున్నాను. ఇంకా ఈ ఇయర్ కూడా సాహితీ, సాత్విక్ ఇద్దరు యూపీలోనే చదువుకుంటున్నారండి. ఇప్పుడు ప్రెజెంట్ వాళ్ళు వెళ్తున్న స్కూల్‌లో ఎల్‌కేజీ నుంచి చదువుతున్నారండి. ఎల్‌కేజీ, యూకేజీ, ఫస్ట్ స్టాండర్డ్, సెకండ్ స్టాండర్డ్, ప్రెజెంట్ థర్డ్ క్లాస్‌లోకి వెళ్తున్నారు. 4 ఇయర్స్ నుంచి చదువుతున్నారండి. ఇది ఫిఫ్త్ ఇయర్ అనమాట. ఇక్కడ స్కూలు, ఇక్కడ ఫ్రెండ్స్, టీచర్స్ అందరూ కూడా బాగా అలవాటైపోయారు. మనకి ట్రాన్స్‌ఫర్ అయితే వేరే ఊరు వెళ్ళిపోతామమ్మా అని నేను అంటూ ఉంటానండి. సాహితీ, సాత్విక్ మాత్రం మాకు ఇక్కడే నచ్చింది, యూపీనే నచ్చింది, ఈ ఇల్లే కావాలి, ఆ స్కూలే కావాలి అని అంటూ ఉంటారండి. ఒక 6 మంత్స్ తర్వాత ట్రాన్స్‌ఫర్ ఉంటుంది అని అంటున్నారు. 6 మంత్స్ తర్వాత ట్రాన్స్‌ఫర్ ఉంటే గనక వేరే చోటకి వెళ్తాం కదా! మళ్ళీ అక్కడ కొత్త ప్లేసు, కొత్త స్కూలు, కొత్త ఫ్రెండ్సు, టీచర్సు వాళ్ళు అడ్జస్ట్ అవుతారో లేదో చూడాలి. అసలు యూపీలో నేను ఇన్ని ఇయర్స్ ఉంటాను అని అస్సలనుకోలేదు. నేను యూపీ వచ్చిన స్టార్టింగ్‌లో నాకస్సలు ఇక్కడ నచ్చేది కాదండి. మెయిన్ ఏంటంటే పిల్లల కోసం ఎక్కువ ఆలోచిస్తూ ఉండేదాన్ని. పిల్లల్ని ఎల్‌కేజీలో జాయిన్ చేశాను. ఇక్కడ వాళ్ళందరూ కూడా హిందీలోనే మాట్లాడతారు. సాహితీ, సాత్విక్ ఇద్దరికీ అప్పటికి హిందీ రాదండి. నాకు కూడా రాదు. ఇప్పటికి నాకు హిందీ క్లియర్‌గా రాదు. కొంచెం కొంచెం మాట్లాడతాను. బట్ వాళ్ళు మాట్లాడేది అర్థం చేసుకుంటాను. అంటే అర్థమవుతుంది హిందీ కానీ అంత ప్రాపర్‌గా మాట్లాడలేను. అండ్ అప్పుడు సాహితీ, సాత్విక్ వాళ్ళు ఇంకా బాగా చిన్న పిల్లలు కదండీ! ఎల్‌కేజీలో జాయిన్ చేసేసాను. వీళ్ళేమన్నా చెప్తే టీచర్స్‌కి అర్థం కాదు. అసలు ఎలా చదువుతారో, ఏంటో అని అనుకునేదాన్ని. బట్ సాహితీ, సాత్విక్ ఇద్దరికీ స్కూల్‌లో జాయిన్ అయిన ఒక 15, 20 డేస్‌కే హిందీ మాట్లాడడం మెల్లమెల్లగా వచ్చేసింది. ఇప్పుడైతే హిందీ చాలా మాట్లాడతారు. క్లియర్‌గా మాట్లాడతారు. అందరికీ కూడా అలవాటయిపోయారండి. మా కాలనీలో కూడా అందరికీ సాహితీ, సాత్విక్ అలవాటయిపోయారు. ఒక్కరోజు కిందకి వెళ్ళకపోయినా సరే వాళ్ళ కోసం ఫ్రెండ్స్ అవి వచ్చేస్తూ ఉంటారు. ప్రెజెంట్ మాకు యూపీ అంటే చాలా ఇష్టమండి. మేముండే ఈ ఇల్లు, ఈ కాలనీ, సాహితీ, సాత్విక్ వాళ్ళ స్కూలు, వాళ్ళకి వాళ్ళ ఫ్రెండ్సు చాలా ఇష్టమనమాట. స్టార్టింగ్‌లో ఇక్కడికి రావడానికి భయపడ్డాం కానీ, ఇప్పుడైతే మాకు ఇక్కడ బాగా అలవాటయిపోయింది. ఇంకిక్కడ ఏసీ ఫిల్టర్స్ క్లీన్ చేస్తున్నారండి. 1 ఇయర్ తర్వాత ఏసీ ఆన్ చేస్తున్నాం కదా! ఫస్ట్ ఏసీ ఆన్ చేసే ముందు ఫిల్టర్స్ ఉంటాయి కదండీ లోపల. వాటిని కంపల్సరీ క్లీన్ చేసుకోవాలి. చూసారు కదా ఎంత డస్ట్ ఉందో. వీటితో పాటుగా మనం ఏసీ ఆన్ చేస్తే గనక అంటే క్లీన్ చేయకుండా ఏసీ ఆన్ చేస్తే గనక చిన్న పిల్లలు ఉంటారు కదండీ ఇంట్లో. వాళ్ళకి డస్ట్ అలర్జీ అలాగే కొన్ని రకాల బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. చిన్న పిల్లలకే కదండీ పెద్దవాళ్ళకి కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకని ఈ ఫిల్టర్స్ ఈ విధంగా నీట్‌గా క్లీన్ చేసుకోవాలి. ఈ ఫిల్టర్స్‌ని మనం రెగ్యులర్‌గా క్లీన్ చేసుకుంటూనే ఉండాలండి. ఒక 3, 4 మంత్స్‌కొకసారి తీసి క్లీన్ చేసుకుంటూ ఉండాలి. వీటికి చూసారు కదా! ఏ విధంగా డస్ట్ అంతా పట్టేసుందో. వీటిని మనం ఇప్పుడు క్లీన్ చేసి పెట్టినా సరే ఒక 3, 4 మంత్స్‌కి మళ్ళీ ఇదే విధంగా డస్ట్ అదంతా కూడా పట్టేసుంటుంది. అందుకని ఈ ఫిల్టర్స్‌ని మనం రెగ్యులర్‌గా క్లీన్ చేసుకుంటూ ఉండాలి. ఇంకా ఫిల్టర్స్ క్లీన్ చేసి పెట్టిన తర్వాత ఏసీ ఆన్ చేస్తే ఎందుకో అస్సలు కూలింగ్ రావట్లేదండి. ఈ బయట ఏసీది ఇది ఉంటుంది కదా మిషను. సో, దీని దగ్గర ఎక్కువగా బర్డ్స్ నెస్ట్ అవి పెట్టుకుంటున్నాయండి. అంటే పిచ్చుకలవి గూళ్ళు పెట్టుకుంటున్నాయి. సో, ఏమైనా వైర్‌లేమైనా కట్ అయిపోయాయేమో, ఏదైనా అయిందేమో అందుకే వర్క్ చేయట్లేదు అని చూపించామండి. అయితే అది లోపల చాలా డస్ట్ ఉంది. అదంతా క్లీన్ చేయాలి అన్నారు. చూసారు కదండీ ఎంత డస్ట్ వస్తుందో. అంటే సర్వీసింగ్ చేస్తున్నారనమాట. మేము ఏసీ తీసుకున్న తర్వాత ఒక్కసారి కూడా సర్వీసింగ్ చేయించలేదు. చేయించాలండి. ఇయర్లీ వన్స్ అయినా సరే మనం ఏసీని ఫుల్‌గా క్లీన్ చేయించుకోవాలనమాట. లోపలవి ఎంత డస్ట్ బూజు పట్టేసి ఉన్నాయన్నమాట. ఇదే విధంగా మనం యూజ్ చేస్తే గనక చాలా బ్రీతింగ్ ప్రాబ్లమ్స్, పిల్లల్లో అయితే అలెర్జీస్ అవి వస్తాయి. అలాగే ఏసీ కూడా పాడైపోతుందండి. ఇయర్లీ వన్స్ అయినా సరే మనం ఈ విధంగా ఏసీ మొత్తం క్లీన్ చేయించుకోవాలి.
2 డేస్ పట్టిందండి ఈ ఏసీ నార్మల్‌గా పనిచేయడానికి. అంటే ఫస్ట్ గ్యాస్ అయిపోయిందేమో అని గ్యాస్ పట్టి చూసారు. అయినా సరే కూలింగ్ రాలేదు. ఇంకా నెక్స్ట్ డే వచ్చి మళ్ళీ ఏసీ మొత్తం సర్వీసింగ్ చేశారనమాట. సర్వీసింగ్ చేసిన తర్వాత అప్పుడు కూలింగ్ మంచిగా వస్తుంది. నేనొచ్చిన రోజునే బెడ్‌రూమ్ అంతా కూడా నీట్‌గా క్లీన్ చేసుకున్నానండి. మళ్ళీ ఇప్పుడు డీప్ క్లీన్ చేయాలనమాట. సో, అది సర్వీసింగ్ చేశారు కదా! ఆ డస్ట్ అంతా కూడా కింద పడిపోయింది. సో, మళ్ళీ క్లీన్ చేసుకోవాలి. యూపీ వచ్చిన తర్వాత నా అవస్థలు అలా ఉన్నాయన్నమాట. పని మీద పని, పని మీద పని. వచ్చిన ఒక 5 డేస్ వరకు రెస్ట్ లేకుండా అలా వర్క్ చేస్తూనే ఉన్నాను. ఒక పక్కన సాత్విక్ కూడా సిక్ అయ్యాడు కదండీ! ఇంకా వాడిని చూసుకుంటూ, ఇంట్లో పనులు చేసుకుంటూ చాలా బిజీ అయిపోయాను. నేను ఆంధ్ర నుంచి వచ్చిన తర్వాత ఫస్ట్ పెట్టే వీడియో ఏంటి అంటే, ఆంధ్ర నుంచి నేనేం తెచ్చుకున్నాను అనేది చూపిస్తూ ఉంటానండి. ఆ వీడియో కోసం కూడా చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు. అయితే ఈసారి నేను ఆంధ్ర నుంచి తెచ్చుకున్న సరుకులు అవన్నీ కూడా ఒక చోట పెట్టేసి ఉంచానండి. 1 వీక్ అవి అక్కడే అలాగే ఉన్నాయన్నమాట. ఇంట్లో పనులతోనే సరిపోయింది. ఆ వీడియో ఈరోజు మార్నింగే షూట్ చేశాను. నెక్స్ట్ వీడియోలో ఆంధ్ర నుంచి వచ్చేటప్పుడు నేను ఏం సరుకులు, ఏం వస్తువులు తెచ్చుకున్నాను అనేది చూపిస్తాను. సాత్విక్‌కి ఫీవర్ తగ్గిన తర్వాత ఇంట్లో పనులన్నీ కూడా కొంచెం కంప్లీట్ అయ్యి, హౌస్ మొత్తం నీట్‌గా అయిన తర్వాత ప్రశాంతంగా ఒకరోజు పచ్చిరొయ్యలు, గోంగూర కర్రీ ప్రిపేర్ చేసుకున్నానండి. ఇది నేను ఎప్పుడు ప్రిపేర్ చేశానో కూడా నాకు గుర్తులేదు. ఊరు నుంచి వచ్చేటప్పుడు గోంగూర, పచ్చిరొయ్యలు ఇవన్నీ తెచ్చుకున్నాను కదండీ! ఇంక వాటితో కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. ఈ గోంగూర పచ్చిరొయ్యలు కర్రీ ప్రిపేర్ చేయడం కోసం ఫస్ట్ గోంగూర, అందులో ఒక 4, 5 పచ్చిమిరపకాయలు, కొంచెం పసుపు వేసి మూత పెట్టేస్తే ఒక 5 మినిట్స్‌కి గోంగూర మొత్తం బాగా కుక్ అయిపోతుందండి. కొంచెం మెత్తగా అయిపోతుంది. దాన్ని స్మాషర్‌తో మెత్తగా మెదిపి పక్కన పెట్టుకోవాలి. లేదంటే మిక్సీ జార్‌లో ఒక తిప్పి తిప్పి పక్కన పెట్టుకోండి. కొంచెం కోర్స్‌గా గ్రైండ్ చేసుకోవాలనమాట. ఇంకా స్టవ్ పై మూకుడు పెట్టుకొని అందులో ఆయిల్ వేసి కొంచెం జీలకర్ర వేసి ఫ్రై చేసుకున్న తర్వాత అందులో సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా వేసి బాగా మగ్గే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత అందులో ఒక టమాటో కూడా కట్ చేసి వేసుకొని టమాటో కూడా బాగా మెత్తబడిన తర్వాత ఇందులో రొయ్యలు వేసుకోవాలి. ఇవి ఆల్రెడీ కొంచెం ఫ్రై చేసిన రొయ్యలే కదండీ! డైరెక్ట్ వేసేసాను. మీరు ఫ్రెష్ రొయ్యలు యూజ్ చేసుకుంటే గనక ఫస్ట్ రొయ్యల్లో ఉండే వాటర్ అంతా కూడా ఎగిరిపోయే వరకు కుక్ చేసుకున్న తర్వాత ఇందులో వేసుకోండి. రొయ్యలు వేసుకున్న తర్వాత ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, రుచికి సరిపడా ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, జీరా పౌడర్ వేసుకొని మనం వేసిన స్పైసెస్ అన్నీ కూడా రొయ్యలకి బాగా పట్టేలాగా ఒక్కసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 5 మినిట్స్ మగ్గించుకున్న తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసి ఉంచుకున్నాం కదండీ! గోంగూర పేస్ట్. సో, అది కూడా ఇందులో వేసి కలిపేసి కొంచెం వాటర్ యాడ్ చేసి మూత పెట్టి కూర దగ్గర పడే వరకు ఉడికించుకుంటే గోంగూర పచ్చిరొయ్యల కర్రీ రెడీ అవుతుంది. ఈ రెండింటి కాంబినేషన్ మీలో ఎంతమందికి ఇష్టం తప్పకుండా కామెంట్ చేయండి. మా ఇంట్లో అయితే అందరికీ చాలా చాలా ఇష్టం. అయినా గోంగూర అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. ఎందులో వేసినా సరే టేస్ట్ అద్దిరిపోతుంది. పుల్ల పుల్లగా కర్రీ టేస్టే మారిపోతుంది. యూపీలో గోంగూర అస్సలు దొరకదండి. మేము ఆంధ్ర నుంచి వచ్చేటప్పుడు తెచ్చుకుంటూ ఉంటాము. ఒక 3, 4 టైమ్స్ యూజ్ చేసుకుంటాము. మళ్ళీ గోంగూర కోసం మళ్ళీ ఆంధ్ర వెళ్ళే వరకు వెయిట్ చేయటమే. సో, ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. యూపీ వచ్చిన తర్వాత నా డేస్ ఇలా గడిచాయన్నమాట. ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వడం, అలాగే ఒక మంచి కామెంట్ పెట్టడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకొస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్.